నల్గొండ పట్టణంలోని ఎస్వి హై స్కూల్ పాఠశాలలో చదివిన 1996-97 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ నందు ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి బ్యాచ్ కి చెందిన 10వ తరగతి విద్యార్థులు దాదాపు 30 మంది వివిధ రంగాలలో వివిధ దేశాల్లో స్థిరపడిన వాళ్ళందరూ ఒక దగ్గరికి చేరి బాల్య స్మృతులను నెమరు వేసుకుని 28 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా కలుసుకోవడం అందరికీ కూడా అద్భుత ఆశ్చర్య ఆనందాన్ని ఇచ్చింది. కొండకింది శ్రీ స్వర్గీయ కొండకింది చిన్న వెంకటరెడ్డి గారి స్కూల్లో 28 సంవత్సరాల తర్వాత 1996-97 బ్యాచ్ 10th క్లాస్ స్టూడెంట్స్ అందరం పూర్వ విద్యార్థులందరం ఒక దగ్గర కలవడం జరిగింది. చాలా ఆనందదాయకం. 28 ఏళ్ల తర్వాత అందరం కొంతమంది వివిధ కారణాల వల్ల కలుసుకోవడం జరిగింది. కొందరు బిజినెస్ మెన్స్, కొందరు ఫారెన్కి పోయిన వాళ్ళు, ఇక్కడ ఇండియాలోనే ఉన్న వాళ్ళు, వివిధ ఏరియాస్లో వాళ్ళు వర్క్ చేస్తున్న వాళ్ళందరూ ఒక దగ్గర చేయడం జరిగింది. చాలా సంతోషకరం. అందులో ఆల్మోస్ట్ ఒక 18 మంది అమ్మాయిలు, మేము ఒక 20 మంది అబ్బాయిలను కలిసాం. సో చాలా సంతోషం. ఇట్లాంటివి మళ్ళీ జరగాలని 30వ సంవత్సరం మళ్ళీ ఇదే ప్రదేశంలో మళ్ళీ ఇంకొకసారి మేము చేసుకుందామని అందరం సంకల్పించుకున్నాం. సో చాలా సంతోషంగా ఉంది అందరినీ కలుస్తుంది ఈరోజు. థ్యాంక్ యూ. జీవితంలో ప్రాథమిక విద్య అనేది చాలా ముఖ్యమైన భూమిక వహిస్తుంది. అందులో ఎస్ఎస్సి అనే ఒక మరపురాని జ్ఞాపకాల వేదికగా ఎస్ఎస్సి క్లాస్ ఉంటుంది. ఈ యొక్క మా కలయిక 28 సంవత్సరాల తర్వాత అనూహ్యంగా జరిగింది. ప్రతి సంవత్సరం ఇలాగే కలవాలని చెప్పేసి ఒకరోజైనా అందరితో మిత్రులతోటి బాల్య స్నేహంతో మరి చిన్ననాటి గుర్తులు గుర్తు చేసుకుంటూ అందరి జీవితం ఆహ్లాదకరంగా ఉండాలని చెప్పేసి క్లాస్ రీయూనియన్ జరిగింది. ఎస్వి హై స్కూల్లో సార్ చిన్న వెంకటరెడ్డి సార్ జ్ఞాపకార్థం ఆయనకు నివాళులు అర్పించడంలో జరిగింది. ఈరోజు 28 సంవత్సరాల తర్వాత జరిగింది రీయూనియన్. అందరు వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. రాని వాళ్ళు కూడా కొన్ని కారణాల వల్ల అయిపోవాల్సి వచ్చింది. సో అందరు వచ్చారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముగించుకొని వెళ్ళిపోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అందరూ. 97 ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులందరూ కలిసి ఈరోజు బాల్యం మరుపురానిది అని చెప్పి అమూల్యమైనది ఆ బాల్య జ్ఞాపకాలను నెమరు వేసుకోవడానికి అందరం కలిసి ఒక డేట్ డిసైడ్ చేసుకొని ఈ రోజు కలవడం జరిగింది. ఇది చాలా అద్భుతమైన రోజు మా అందరి జీవితాల్లో. ఎందుకంటే వివిధ రంగాలలో విదేశాల నుంచి మరి వచ్చినటువంటి మిత్రుడు, అట్లాగే రాజకీయ రంగంలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నటువంటి మిత్రుడు, ప్రైవేట్ రంగాల్లో ప్రైవేట్ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి మిత్రులు, వ్యాపార రంగంలో స్థిరపడినటువంటి మిత్రులు అందరూ కూడా ఈరోజు కలుసుకొని వారి యొక్క కుటుంబ సభ్యులతోటి ఇక్కడికి వచ్చేసి వారి యొక్క జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం నిజంగా అద్భుతం. ఇది సమాజానికి ఏదో ఒకటి చేయాలనేది ఉద్దేశంతో మరి పాఠశాలలో గురువులు బోధించినటువంటి ఆ బోధనలను ఈరోజు మేమందరం కూడా ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకొని మా వంతు ఏదన్నా అవసరం ఉన్న దగ్గర చేద్దామనే నిర్ణయానికి మరి మేమందరం కూడా ఇంతకుముందు అనుకోవడం జరిగింది. ఇదే రకంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి పాఠశాల విద్యార్థులు కూడా వారి యొక్క బాల్యాన్ని అద్భుతంగా అమూల్యమైనదిగా కల్మషం లేనిదిగా భావించుకుంటూ మరి విద్యాబుద్ధులు నేర్చుకుని వారి యొక్క తలరాతలు మార్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులుగా మేమందరం కూడా ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.